ఫోన్ చేశాను. కానీ ఎస్ఐ గారు కూడా మా గ్రామంలోనే ఉన్నప్పటికీ కూడా ఆ దాడి జరిగిన ప్రాంతానికి రాకుండా వేరే గ్రామం వెళ్ళి తర్వాత దాడి అయిపోయిన తర్వాత మా గ్రామానికి వచ్చారండి, మా ఇంటికి వచ్చారు. నేను రక్తంతో ఉన్నాను, బీరువాలో వస్తువులు అన్ని చిలాచింద్రైపోయి, మంచాలు ఇరక్కొట్టారు, ఇదిగోండి డబ్బులు గట్ట పట్టుకెళ్ళిపోయారు, ఇలా చేశారు, వాళ్ళని నిందితులు పట్టుకోమన్నాను. నా సెల్ ఫోన్ కూడా పట్టిపోయారు. సెల్ ఫోన్ కూడా 4 రోజులు 5 రోజులు అడిగినా గానీ నాకు ఎస్ఐ గారు ఏం చెప్పలేదండి. 5వ రోజుని సెల్ ఫోన్ సీజ్ చేశారండి. మేము సీజ్ చేసామని చెప్పారు. అది ఎక్కడ ఎవరి దగ్గర తీసుకున్నారన్న విషయం ఈ రోజు కూడా చెప్పలేదండి. నా సెల్ ఫోన్ నా ఇంటికి వచ్చి పట్టుకెళ్ళిపోయింది కందులు నరసన్న అండి. తర్వాత నిన్న 5వ తారీఖు శనివారం నాడు మా గ్రామంలో పొలంలో పని చేసుకోవడానికి వెళ్తే అక్కడ అనుకుల శ్రీను అనే వ్యక్తి నన్ను కామెంట్ చేశారు. నేను నీకు గొడవలు లేవు కదా, నువ్వు నన్ను ఎందుకు కామెంట్ చేస్తున్నావు అతనితో మాట్లాడితే అతను నన్ను బూతులు తిడితే నేను దాన్ని క్వశ్చన్ చేశానని చెప్పి అతను వెంటనే ఫోన్ చేయగా టీడీపీ మండల అధ్యక్షుడైన అతికల్ శ్రీను, ఇంకో ఆయన కందుల నరసన్న, సానబోయిన హనుమంతరావు, ఇలాగా బ్రహ్మం సాయి, ఇలా 7-8 మందిని బల్లి మీద తీసుకుని వచ్చారండి. అప్పుడు నాతో ఉన్న ఒక మనిషి మడిచర్లు వేసి వీడియో తీయడానికి ప్రయత్నం చేయగా అతని ఫోన్ లాగేసుకున్నారు. అక్కడ చిత్తమ్మ అమ్మవారి గుడి దగ్గర కూడా వీడియో ఫుటేజ్లు ఉన్నాయండి. అయినప్పటికీ కూడా ఆ వీడియో ఇంతవరకు పోలీసులు ఏం చేయలేదు. నేను మధ్యాహ్నమే కంప్లైంట్ ఇచ్చారండి అదే రోజు. ఎస్ఐ గారు నాకు ఇలా న్యాయం చేయండి, ఇలా పొద్దున కొట్టారు, నాకు టీషర్ట్ చింపేశారు, ఆ ఫోటో గట్లా పెట్టాను. అయినప్పటికీ కూడా ఎస్ఐ గారు ఏం పిలవలేదు, అడగలేదు. మళ్ళీ సాయంత్రం 9 గంటలన్నర సమయంలో తూర్పు పెప్పర్ నుంచి కండవేలు వెళ్ళి మార్గం మధ్యలో బండి బాగు చేయించుకుని అట్లాగే ఈ పట్టుకుని వెళ్తుందండి. అపరాలు కొనుక్కుని ఇంటికి వెళ్తూ ఉన్న మార్గం మధ్యలో 2వ మలుపోత 3 మంకీ క్యాప్లు వేసుకుని గుర్తు తెలియ విధంగా ఉండి కత్తులతో దాడి చేశారండి. ప్రాణ రక్షణ కోసం నేను అక్కడి నుంచి వచ్చి మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఫిర్యాదు చేద్దాం అనుకున్నాను. సార్ అందుబాటులో లేరు. తర్వాత మా మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు కూడా చెప్పాను, ఆయన డిఎస్పీ గారు చెప్పారు కేసు విచారణ చేయమని. పోలీసులు ఈ రోజు తను గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగిందండి. ఈ లోట్లోనే పోలీసులు కొంతమంది ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి ఫోన్ల ద్వారాగా ఆ కంప్లైంట్ ఫిర్యాదు ఫోటో తీసుకోవడం వాళ్ళకి పెట్టడం జరిగింది. వాళ్ళతోటి పోలీసులు కూడా కొంతమంది టచ్ లో ఉండడం కూడా జరుగుతుందండి. మీకు అంటే ఈ ఎపిసోడ్ మొత్తం అయిన తర్వాత అందరికీ ఒక క్లారిటీ వచ్చింది ఆల్రెడీ. మీకు న్యాయం జరిగిద్దని మీకు నమ్మకం ఉందా ఏపీ గారు? ఇప్పుడు నాకైతే న్యాయం జరుగుతుందని నమ్మకం లేదండి. ఎందుకంటే వాళ్ళు టీడీపీ పార్టీలో 307 ఇంటి మీద దాడి చేసి 307 కేసు ఉన్నప్పటికీ కూడా దాన్ని విచారణ చేయకుండా మళ్ళీ మండల అధ్యక్ష పదవి అతనికి ఇచ్చారండి. రాయితీలు, సబ్సిడీలు, డివిడెంట్లు, ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్సెంటివ్ సబ్సిడీలు ఏవి కూడా 20 ఏళ్ళుగా కోఆపరేటివ్ రైతులకి మా గ్రామంలో పంచట్లేదండి. పైగా ఎవరైతే బాధితులు కంప్లైంట్లు ఇస్తారో వాళ్ళ పంచాయతీ అడ్డం పెట్టుకుని వాళ్ళు మెట్లు వచ్చినాయని మెట్లు కొట్టించడం, లేకపోతే వాళ్ళ వాళ్ళకి కరెంట్లు కట్ చేయించడం, ఇటువంటి దాడులు కూడా చేస్తున్నారు. అందువల్ల వాళ్ళకి జడిచి ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారని, లేకపోతే వాళ్ళ దగ్గర ఎక్కువ మంది ఉన్నారని రైతులు జడిసి వాళ్ళకి ఎదురు వెళ్ళట్లేదండి. రైట్ అయ్యప్ప గారు, ఏదేమైనప్పటికీ కూడా ముందు మీ ప్రాణాలు మీరు కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. 2 సార్లు దాడి జరిగింది. సో వాళ్ళు ఏది చేయటానికో కూడా వెనకాడకుండా మిమ్మల్ని వెంటాడుతున్నారు. మీరు అవకాశం ఉన్నంత మేరకు అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లోనే ఎక్కడోనో తలదాచుకోవటం ఉత్తమం అనేటువంటిది కూడా చాలామంది మీకు సోషల్ మీడియాలో సలహాలు కూడా ఇస్తూ ఉన్నారు. సో ముందు మీరు ప్రాణాలు కాపాడుకోండి. ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, హోంమంత్రి గారిని కలవండి, కలిసి ఆధారాలు సబ్మిట్ చేయండి. మూర్ఖత్వంగా మీరు అక్కడే ఉండి పోరాటం చేస్తుంటే వ్యవస్థలన్నీ కూడా ఏకమే మీ మీద దాడి చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక అడ్వకేట్ మీకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకి ఇంకా రక్షణ ఉండదని చెప్పేసి అందరూ భయభ్రాంతులకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ అండి అయ్యప్ప గారు. శాంతిప్రసాద్ గారు. బ్రహ్మనాయుడు గారు అయ్యప్ప గారు లైన్ లో ఉంచండి, ఎందుకంటే కొంత విషయాలు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఓకే. అయితే ఇప్పుడు వారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు రంగస్థలం సినిమా ఎనక్ట్ అయినట్టు కనబడుతుంది. అదే సినిమా మళ్ళీ పునరావృతం అయినట్టు కనబడుతుంది. ఇతను తాను అప్పులు తీసుకున్నాను సొసైటీ నుంచి, అప్పులు తీర్చాను అని చెప్తున్నాడు ఆ పిఎస్సిలో. మరి అప్పులు తీర్చినప్పుడు మరలా దావా ఎందుకు వేశారు, దావా డిగ్రీ ఎందుకు అయింది, అసలు దావా ఎక్స్పార్టీగా ఎందుకు వెళ్ళింది, ఇవన్నీ కూడా తేలాల్సిన అంశాలు, కోర్టులో తేలాల్సిన అంశాలు. కానీ ఆ అంశాలని అతను ఎత్తి చూపితే దాడులు చేయటం అనేది పూర్తిగా అహేతుకం, అసంబద్ధం, చట్టవిరుద్ధము. అది దుశ్చర్య కిందే భావించాలి. చేసిన వాడు ఎవడైనా సరే చట్ట పరిధిలోకి తీసుకురావాల్సిందే. మా సోదరుడు న్యాయవాది కూడా కావటం మాకు కొంత
ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన సొంత విషయంలో తను పోరాడుతుంటేనే తనకి న్యాయం దక్కట్లేదు.